హాయ్ అండి, వెల్కమ్ టు శారదా డిజైనర్స్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని కోరుకుంటూ మీ శారదా. ఇవాళ అయితే నేను మగ్గం వర్క్ బ్లౌజెస్ కొంచెం డిఫరెంట్ గా బాగా చేసిన వర్క్స్ ఉన్నాయండి, అవి చూపిద్దాం అనుకుంటున్నాను. ముందుగా ఏంటంటే మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనండి. మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకే, అయితే ఇవాళ చూపించబోయే బ్లౌజెస్ చెప్పాను కదా, అవి చూపిస్తాను, ఒకసారి చూడండి. ఈ బ్లౌజ్ చూడండి, ఇది వచ్చి బ్లూ అండి, పట్టు క్లాత్ మీద తీసుకున్నాను. సారీ వచ్చేసి ఈ చూడండి, కొంచెం ఈ థ్రెడ్ వర్క్ వచ్చేసింది చూడండి, ఆనంద్ బ్లూ ఆ కలర్ లో వచ్చిందండి. మొత్తం పట్టు సారీ వచ్చి ఆ కలర్ వచ్చి సిల్వర్ జరీ వచ్చింది అనమాట. దీనికి బ్యాక్ సైడ్ కి వచ్చి నేను ఇలా సింపుల్ బ్యాక్ నెక్ ఇచ్చేసానండి. ఓకే, అయితే ఇది ఎలా అంటే చూడండి, షోల్డర్ కటింగ్ అనేది ఉండదు దానికి, రన్ అలాగే ఇదిగోండి బ్యాక్ నుంచే ఫ్రంట్ అనేది వస్తుంది అనమాట. చూసారా, వర్క్ బ్యాక్ నుంచి ఫ్రంట్ అనేది కంటిన్యూషన్ ఉంటుంది అనమాట. అంటే బ్యాక్ విడిగా ఫ్రంట్ విడిగా చెయ్యరు వర్క్. స్టిచ్చింగ్ కటింగ్ కూడా బ్యాక్ ఫ్రంట్ కలిపే చేస్తాను. ఇది కుదిరితే కనుక కటింగ్ చేసినప్పుడు మీకు వీడియో పెడతానండి, స్టిచ్చింగ్ కూడా చేసినప్పుడు కుదిరితే కంపల్సరీ వీడియో పెడతాను. ఎందుకంటే అన్ని బ్లౌజెస్ లా కాదు, ఇది వేరే డిఫరెంట్ గా అనేది ఉంటదండి. ఓకే, అందుకని అనమాట. ఓకే, వర్క్ చూడండి మొత్తం. ఇదైతే చూసారా సిల్వర్ అండి, కట్ బీట్ జర్దోసి కట్ బీట్ యూస్ చేశాను, జర్దోసి యూస్ చేశాను. తర్వాత జరీ లైట్ జరీ అనేది సిల్వర్ జరీ అయితే యూస్ చేశానండి. ఇక్కడ చూడండి, ఇక్కడంతా కూడా యూస్ చేశాను. ఓకే, అయితే ఇది చూడండి, ఈ పోసా యూస్ చేశాను కదా, ఫ్లవర్ సేమ్ అదే పోసా ఇక్కడ చూడండి బుటీ ఇచ్చేసాను, బుటీ అనేది ఇచ్చాను. లుక్ అయితే చాలా బాగుంది కదండి. వీటి హ్యాండ్స్ ఎలా డిజైన్ చేశానంటే, హ్యాండ్స్ వచ్చి నెట్ మీద డిజైన్ చేశానండి మొత్తం. అంటే బ్యాక్ అంతా నేను సింపుల్ ఇచ్చేసాను కదా, ఫ్రంట్ అయితే ఇట్లా ఇచ్చాను కదా, హ్యాండ్కి అయితే ఇలాగోండి మీకు చూపిస్తాను. చూడండి చూడండి, మీకు ఇలా చూపిస్తే బాగా తెలుస్తుంది. ఇది నెట్ అండి, నెట్ ఫ్యాబ్రిక్ మీద అనమాట. మీకు ఇలా చూపిస్తాను చూడండి. ఓకే, నెట్ ఫ్యాబ్రిక్ మీద అయితే నేను ఇది ఇలా డిజైన్ చేశానండి. మరీ సింగిల్ నెట్ కాకుండా డబల్ అండి, ఇదిగో చూసారా, డబల్ నెట్ అనేది యూజ్ చేశానండి. డబల్ నెట్ యూజ్ చేసి ఇలాగా మొత్తం హ్యాండ్ అంతా లతల్లాగా ఇచ్చేసాను. దీనికి జర్దోసీని కట్ బీట్. ఓకే, మధ్యలో ఏంటంటే గ్యాప్ లేకుండా ఉండడానికి ఇలాగా వాటర్ లాగా ఉంటుందండి, వాటర్ పోస్ అంటాం దీన్ని, వాటర్ కలర్ లో ఉంటది, అది చాలా బాగుంటది. అవన్నీ యూజ్ చేశాను. కింద చూసారు కదా, ఇలా కట్ ఇచ్చాను కదా, కట్ వర్క్ అనేది ఇలాగ వస్తుంది అనమాట. కటింగ్ అయ్యి స్టిచ్చింగ్ అయ్యాక లుక్ అయితే చాలా బాగుంటదండి. హ్యాండ్ అయితే ఇంకోండి ఇలా వస్తుంది, ఎల్బో హ్యాండ్ వస్తుంది అనమాట. మీకు స్టిచ్చింగ్ అయ్యాక అయితే చాలా లుక్ వస్తుందండి, ఇలా వస్తుంది. చూసారు కదా, లుక్ అయితే చాలా బాగుంటది. కుదిరితే కనుక నేను వీడియో పెట్టడానికి ట్రై చేస్తానండి. ఓకే, హ్యాండ్ అయితే 2 హ్యాండ్స్ కి సేమ్ ఇలా ఇచ్చేసానండి. మీకు చెప్తున్నాను కదా, సారీ కలర్ ఈ కలర్ అనేది ఉందండి, ఆనంద్ బ్లూ కలర్ వచ్చేసింది. ఆనంద్ బ్లూ అంటే డార్క్ అనే కాదు, స్కై బ్లూ కి కొంచెం డార్క్ వచ్చేసిందండి. వర్క్ అయితే చాలా బాగుంది, డిఫరెంట్ గా ఉంది. ఈ వర్క్ చూసి ఇంకా 3 కస్టమర్స్ అయితే నాకు ఆర్డర్ ఇచ్చారండి, బాగా అనిపించింది కదా. అయితే ఇందులోనే ఈ కస్టమర్ కి వేరే బ్లౌజ్ కూడా నేను వర్క్ చేశాను, చూపిస్తాను. బట్ ఒకసారి చూడండి, ఫ్రంట్ సైడ్ ఉంది కదండి, ఇది ఈ ఫ్రంట్ సైడ్ కూడా ఒక 1 సైడ్ ఇలాగ వస్తుంది, ఫ్రంట్ ఇలా వస్తుంది అనమాట అండి. అంటే ఫస్ట్ ఇలాగ వచ్చింది వర్క్, కంటిన్యూషన్ అయింది కదా, ఇక్కడ వేరే పీస్ అనేది యాడ్ అవుతుంది. ఆ పీస్ కి నేను ఇక్కడ వర్క్ చేశాను, ఇది చూసారా, ఆ పీస్ కి నేను ఇలా అయితే వర్క్ చేయించా. ఓకే అండి, తర్వాత ఇంకో బ్లౌజ్ అయితే చూపిస్తాను చూడండి. ఇది చూడండి, ఇదైతే కనుక మొత్తం సారీ కలర్ అనమాట. బ్లౌజ్ సారీ ఒకటే కలర్ వచ్చేసిందండి. నేను ప్లెయిన్ పట్టు అయితే తీసుకున్నాను, సారీలో బ్లౌజ్ అయితే యూజ్ చేయలేదు. ఇందాక చూపించిన బ్లూ కలర్ బ్లౌజ్ కూడా సారీలో బ్లౌజ్ అయితే కాదు, ఇది విడిగా తీసుకున్నానండి. ఇది పట్టు వచ్చి మీకు 450-500 ఆ రేంజ్ లో పడ్డదండి. ఇదే క్లాత్ కొంచెం ఇంకా మంచిదైతే కనుక 1500 వరకు కూడా పడుతుంది. మనం ఎలానే యూజ్ చేసుకోవచ్చండి. 300 నుంచి 1500 వరకు ఉంటున్నాయి. దీంట్లో క్లాత్స్ అయితే కనుక 300 నుంచి స్టార్ట్ అవుతున్నాయండి. 300 నుంచి 1500 వరకు కూడా ఉంటున్నాయి అనమాట. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా కస్టమర్ ఏం చెప్తారంటే 300 లో క్లాత్ తీసి చేయమంటారు, కొంతమంది 400 500 అంటారు.
బెస్ట్ ఏంటంటే ఒక 400 to 500 అయితే మంచి క్లాత్ వస్తుందండి. ఓకేనా? లేదు ఇంకా బాగా కాస్ట్లీ శారీస్ అలా 50,000, 40,000, 30,000 కూడా బ్రైడల్ శారీస్ వస్తాయి కదండి, దానికైతే 1,500లో తీస్తాము. అది కూడా బాగానే ఉంటుంది. బట్ హెవీ వర్క్స్కి అయితే కనుక ఈ క్లాత్ సరిపోద్దండి. 450, 500 సరిపోతుంది. ఎందుకంటే బాగా కాస్ట్ ఎక్కువైనా సరే క్లాత్ హెవీ వర్క్స్కి అయితే ఆగదండి. అంటే శారీలో బ్లౌజే కాదు, బయట తీసే బ్లౌజ్ కూడా హెవీ వర్క్ చేసే బ్లౌజెస్కి మరీ కాస్ట్ పెట్టి తీస్తాం కదండి, ఆ క్లాత్స్ ఆ పట్టు కూడా ఆగట్లేదు అనమాట. సో మీడియం రేంజ్లో ఉన్న అవైతే కనుక వర్క్ ఆగుతున్నాయి అనమాట. మేము చేయిస్తూ ఉంటాం కాబట్టి మాకు తెలుస్తుంది కాబట్టి చెప్తున్నా. ఓకేనండి? ఇప్పుడు ఇది చూడండి, ఈ బ్లౌజ్ వచ్చి బ్యాక్ వచ్చి ఇలా పాట్ నెక్ ఇచ్చేసానండి. ఇది కామన్గా ఏంటంటే దగ్గరగా వస్తుందండి, కట్ వర్క్ దగ్గరగా వచ్చేస్తుంది. దీన్ని కొంచెం మాడిఫై చేసి నేను దూరం అనేది ఈ వర్క్ని చేయించాను. ఇదంతా కుందన్స్ అట్లా ఇచ్చాను. ఇక్కడ చూడండి, ఇదంతా ముడికుట్టే, కాకపోతే కాపర్ జరీతో ఇచ్చేసానండి. కాపర్ జరీ యూజ్ చేశాను. ఇదంతా ముడికుట్ని కాపర్ జరీ యూజ్ చేశాను. ఎందుకంటే ఆల్రెడీ ఈ వర్క్ ఎక్కువ పూసలతో చేశారండి, చాలా మంది పూసతో చేశారు, జర్దోసితో చేశారు. బట్ ఇలా కాపర్ జరీని ముడిలా వేసి చూస్తే ఎలా, ఎందుకంటే సారీలో కాపర్ జరీ వచ్చిందండి. సారీ మొత్తం కాపర్ జరీ వచ్చింది. సారీలో మొత్తం కాపర్ జరీ రావడం వల్ల కాపర్ యూజ్ చేస్తే ఈ కలర్ కాంబినేషన్ బాగుంటుందని అనిపించింది. అందుకే నేనైతే కాపర్ జరీ యూజ్ చేశానండి. ఈ కలర్ అయితే వర్క్ చేశాక కూడా కాంబినేషన్ చాలా బాగుంది. కస్టమర్ కూడా ఫోటో పెట్టాను, బాగుందని చెప్పేశారు. ఈ కస్టమర్ వచ్చి మనకి హైదరాబాద్ నుంచి ఇచ్చారండి. ఆవిడ పేరు వచ్చి రాజీ గారు. ఆవిడ ప్రతిదీ మనకి ఎప్పుడు స్టిచ్ చేయించుకున్నా సరే మన దగ్గర స్టిచ్ చేయించుకుంటారు, చాలా ఎక్కువ స్టిచ్ చేయించుకుంటారు. ఆవిడకి డిఫరెంట్గా బాగా ఇష్టం అనమాట. అలా చేసినవి అన్నీ కూడా బాగా నచ్చుతాయని చెప్పేసి అంటారు, బాగా చేయించుకుంటారండి. ఓకే, ఇది చూడండి, ఇదైతే మధ్యలో 2 పికాక్స్ ఇచ్చేసాను, కుందన్ యూజ్ చేశాను, జర్దోసి యూజ్ చేశాను, కాపర్ జరీని ముడికుట్లాగా వేసానండి. ఇక్కడంతా పోస్ అనేది యూజ్ చేశాను. అక్కడక్కడ కుందన్ బుట్టీస్ కూడా ఇచ్చాను. చాలా బాగుంది, చూసారండి. ఇప్పుడు ఇగో ఫ్రంట్ సైడ్ కూడా ఇలాగ ఇచ్చేసాను. ఓకే, లుక్ అయితే బాగుంది కదండి. హ్యాండ్ కూడా ఎలా వచ్చిందో చూద్దాం. 2 హ్యాండ్స్కి ఇలా ఇచ్చేసా. ఓకే, 2 హ్యాండ్స్కి అయితే ఇలా ఇచ్చేసానండి. ఇదిగో హ్యాండ్కి వచ్చి మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను. ఇలా మిడిల్లో పికాక్ వచ్చేసింది, చూసారా? చాలా బాగా అనిపించాయి కదా, పికాక్స్ వచ్చాయి. ఇదంతా కూడా కట్ వర్క్ వచ్చిందండి. ఓకే, వర్క్ అయితే మీకు నచ్చింది కదండి, బాగుంది కదా. మా ఛానల్ సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మా ఛానల్ని అయితే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఓకే, ఇంకా నేను గద్వాల్ పట్టు సారీ ఒకటి వచ్చింది, అది చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. ఇది వచ్చి గద్వాల్లోనమాట. గ్రీన్ కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చేసిందండి. గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ అంటే ఎవర్ గ్రీన్ కదండి, ఎప్పుడు కూడా కాంబినేషన్ బాగుంటుంది కదా. పళ్ళు వచ్చి పైతానీ అనేది వచ్చేసిందండి. పళ్ళుకి రెడ్ మీద పైతానీ బార్డర్ వచ్చిందండి, రిచ్ పళ్ళు అనేది వచ్చేసింది. సారీ అంతా టోటల్గా గ్రీన్ వచ్చిందండి. ఇంకా మీకు వీడియోలో అయితే కొంచెం లైట్ కలర్లో పడుతుంది, కానీ మంచి గ్రీన్ అనమాట, మంచి డార్క్ గ్రీన్ అనమాట. గ్రీన్కి రెడ్ కాంబినేషన్ సూపర్గా ఉంది. దీనికి రెడ్ కలర్ బ్లౌజ్ వచ్చిందండి. బ్లౌజ్ పీస్ అయితే బాగుంది. సో నేను దానికే ఇది వర్క్ అనేది చేయించేసాను. ఒకసారి ఎలా వచ్చింది అనేది కూడా ఒకసారి చూడండి. కాకపోతే బ్లౌజ్ పీస్ మొత్తం వాడలేదండి, బ్యాక్ సైడ్ పట్టు తీసుకున్నాను. హ్యాండ్స్కి మాత్రమే నేను సారీలో బ్లౌజ్ అనేది యూజ్ చేశాను అనమాట. ఎందుకంటే అది కొంచెం మరీ క్లాత్ బాగా ఏమీ అనిపించలేదు నాకు, కానీ బార్డర్ మిస్ అవుద్దని చెప్పేసి హ్యాండ్స్కి అది యూజ్ చేశానండి. బార్డర్ ఇలా అటాచ్ చేశాను నేను, ఇలా అటాచ్ చేసి ఆ అటాచ్ కనిపించకుండా అనేది కిందన వర్క్ అయితే చేయించేసాను. చూసారా? మీరు ఎప్పుడన్నా బార్డర్ వేస్ట్ అయిపోద్ది సారీలో బ్లౌజ్ అని అనిపించినప్పుడు కనుక మీరు కూడా ఇలా ట్రై చేస్తే కనుక బాగుంటుందండి. ఇప్పుడు ఏంటంటే కిందన బార్డర్ అటాచ్ చేసి అది కనిపించకుండా ఉండడం కోసం వర్క్ అనేది చేయించేసాను టోటల్గా. ఇది కూడా ఎక్కువ జర్దోసి అనేది యూజ్ చేశానండి. జర్దోసి యూజ్ చేసేసాను, మొత్తం గోల్డ్ కాంబినేషన్ ఇచ్చాను. సారీలో గ్రీన్ వచ్చింది కాబట్టి గ్రీన్ చల్లా వరకు చిన్న ఫ్లవర్స్ లాగా ఇచ్చేసానండి. తర్వాత వచ్చి ఇంకొండి టోటల్ బ్యాక్ చూడండి. ఈ హ్యాంగింగ్స్ అయితే ఇలా ఇచ్చేసాను, గోల్డ్ కాంబినేషన్ హ్యాంగింగ్స్ ఇచ్చానండి. చాలా బాగా అనిపించింది. మీకు మొత్తం ఏంటంటే ఇంకో లోపల ఒక్కసారి మీరు చూడండి, ఫినిషింగ్ అయితే ఒక్కసారి ఫినిషింగ్ చూడండి.
మా స్టిచ్చింగ్ కూడా ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది కదా అని చూపిస్తున్నాను. ఫినిషింగ్ అయితే ఇలా ఉంటుందండి. ఫినిషింగ్లో అయితే అస్సలు కాంప్రమైజ్ అవ్వం మేము. ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది. ఓకే, మీరు కనుక రాజమండ్రిలో ఉన్నట్టయితే కనుక మా బుటిక్కి వచ్చి ఒక్కసారి అయితే స్టిచ్ చేయించుకోండి, మీకే తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు వచ్చి బ్యాక్ ఎలా వచ్చిందంటే టోటల్ యూ నెక్ అండి. డీప్ నెక్ ఇచ్చేసాను, యూ షేప్లో అనేది డీప్ నెక్ ఇచ్చేసానండి. సింపుల్గా ఇచ్చేసాను. హ్యాండ్స్కి అనేది ఆర్మ్ హోల్ దగ్గర కొంచెం హెవీగా వచ్చేసేలా ఇచ్చి బార్డర్ సింపుల్ ఇచ్చా. ఓకే, ఈ సారీ చూడండి. ఈ సారీ వచ్చి పింక్ కలర్ అండి. బేబీ పింక్కి ఆనంద బ్లూ కాంబినేషన్ అనేది వచ్చేసిందండి. బేబీ పింక్కి ఆనంద బ్లూ కాంబినేషను. తర్వాత మొత్తం జరీ, అంటే జరీ ఎలా వచ్చిందంటే ఫుల్ గోల్డ్ కాదు, అలా అని టోటలీ సిల్వర్ కాదు అన్నట్టుగా కొంచెం డల్గా వచ్చింది. కానీ కాంబినేషన్ కొంచెం డిఫరెంట్గా ఉంది, బాగుంది. అంటే ట్రై చేయొచ్చు, న్యూగా వాడే వాళ్ళకైతే ఇది చాలా బాగుంటుందండి. కామన్ కలర్స్ కాకుండా కొంచెం డిఫరెంట్గా వాడేవాళ్ళు చాలామంది ఉంటారు కదా, వాళ్ళకైతే చాలా బాగుంటుంది. ఇదిగోండి బ్లౌజ్ అయితే ఇలా వచ్చిందండి. అంటే శారీలో బ్లౌజ్ అయితే యూస్ చేయలేదు నేను. ఇది కూడా పట్టు బ్లౌజ్ అనేసి తీసుకున్నానండి. పట్టు బ్లౌజ్ అయితే తీసుకుని వర్క్ చేయించాను. ఈ వర్క్ అయితే చేశాక ఫస్ట్ అనుకున్నా వర్క్ బాగుంది అనుకున్నాం, కానీ ఇది ముందు చాలాసార్లు చేసాం కానండి, అందులో కొన్ని మార్పులు అయితే మేము చేసాము. ఇదిగో చూడండి, ఫ్లవర్ ఉంది చూడారే, ఈ ఫ్లవర్ ప్లేస్లో వేరే ఫ్లవర్ ఉండేది. దాన్ని మేము ఎలా చేసామంటే ఓన్లీ చెల్ల వర్క్ కాకుండా చెల్ల వర్క్ చుట్టూతో మళ్ళీ జర్దోసి పెటల్స్ అనేవి ఇచ్చేసాం. దానివల్ల లుక్ అనేది చాలా కొంచెం బాగా అనిపించిందండి నాకు. హ్యాండ్స్ కూడా టోటల్ ఆల్ ఓవర్ వర్క్లా వచ్చేసింది. ఆ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి. కొంచెం కొత్తగా అనిపించింది నాకు, వర్క్ బాగా అనిపించింది. కలర్ కాంబినేషన్ వల్ల ఆ లుక్ వచ్చింది అన్నట్టుగా నాకు అనిపించిందండి. వర్క్ చూసారా, మొత్తం జర్దోసి ఇచ్చేసానండి. జర్దోసికి చల్ల వర్క్, అంటే సారీ కలర్ చల్ల వర్క్ యూస్ చేసి చల్ల వర్క్ చుట్టూతా కూడా మళ్ళీ జర్దోసి పెటల్స్ అనేది ఇచ్చేసాను. చాలా బాగా వచ్చిందండి. మధ్యలో నేను ముడికుట్టు అనేది కూడా యూస్ చేసేసానండి. ఓకే, ఇది చూసారండి, కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది కదా. మరి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, సపోర్ట్ అయితే చేస్తూ ఉండండి మా ఛానల్ని, ఇంకా మంచి చూపిస్తాను. ఇంకా ఏంటంటే ఇదిగోండి, ఇది కూడా ఒక్కసారి చూడండి లోపల ఫినిషింగ్ చూసారా, ఫినిషింగ్ బాగుంది కదండి. అంటే బ్లౌజ్ స్టిచ్ చేసినప్పుడే ఫినిషింగ్ కూడా బాగుంది అనుకోండి, అది ఆటోమేటిక్గా ఫిట్టింగ్ అవ్వచ్చు, ఏదైనా చూడడానికి బాగా అనిపిస్తుంది అనమాట. బ్లౌజ్ చూడడానికే బాగా అనిపించలేదు అనుకో, అది వేసుకోవాలనే ఇంట్రెస్ట్ కూడా పోద్దండి. అంతే కదండి, నేను చెప్పింది కరెక్టే కదా. మంచి ఎక్కువ రేట్ పెట్టి సారీస్ తీసుకుంటామండి, దానికి తగ్గట్టుగా స్టిచ్చింగ్ లేకపోయినా ఫినిషింగ్ లేకపోయినా కూడా బాగా అనిపించేది కదా, దానికోసం చెప్తానండి. ఓకే, టోటల్ బ్లౌజ్ అయితే ఎలా వచ్చిందో ఒక్కసారి చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇలా అయితే వచ్చేసింది. బ్లౌజ్ అయితే బాగుంది కదండి, నాకైతే నచ్చిందండి, మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. మరి కలర్ కాంబినేషన్ కొత్తగా ట్రై చేసేవాళ్ళు ఇలా ట్రై చేసి చూడండి. కలర్ కాంబినేషన్ కూడా బాగుంది. కలర్ వచ్చి బేబీ పింక్ ఆనంద్ బ్లూ కాంబినేషన్. అంటే ఇది ప్యూర్ ఆనంద బ్లూ కాదండి, ఇది సీ గ్రీను ఆనంద బ్లూ మిక్స్ అయిన కలర్ లాగా వచ్చింది. కొంచెం నెమలకంట కలర్ లైట్ మిక్స్ అయ్యి వస్తుంది కదండి, ఆ టైప్లో అయితే వచ్చేసింది. వర్క్ బాగుంది. ఇంకేంటంటే ఇప్పుడు చేస్తున్న వర్క్స్ ఇంకా కొన్ని ఉన్నాయి, చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇదొక్కటి. దీనికి హ్యాండ్స్ గ్రీను ఎల్లో కాంబినేషన్ ఇచ్చానండి, పింక్ కలర్ అనమాట. ఇదే సేమ్ ఇంకొక బ్లౌజ్ కూడా చేస్తున్నామండి. ఇదిగో బ్యాక్ సైడ్ అయితే ఇలా వచ్చేసింది, కట్ వర్క్ వచ్చిందండి. ఇదే సేమ్ వర్క్ రెడ్లో కూడా చేయిస్తున్నానండి, అది కూడా ఒకసారి చూపిస్తాను చూడండి. ఇదైతే జరుగుతుంది ఆల్రెడీ, వర్క్ అయితే ఇది కంప్లీట్ అయిపోయిందండి. రెడ్ కలర్ బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సేమ్ హ్యాండ్స్ దీనికి కూడా ఇలాగే ఇచ్చేసామండి. చూసారు కదా, ఇది రెండు కూడా సిస్టర్స్వి, అందుకని అలా చేయించాం. ఈ బ్లౌజ్ చూసారా, నేను ఆల్రెడీ వర్క్ చేయించుకున్నాను, సేమ్ కస్టమర్ కూడా సేమ్ కావాలన్నారు, సో చేయిస్తున్నాను. ఇది చూడండి, ఇది కూడా కొంచెం ఆ టైప్లోనే బ్యాక్ నెట్ వస్తుంది, బట్ కొంచెం మోడిఫికేషన్ అయితే చేశాను. ఇది బోట్ నెక్ అండి, బోట్ నెక్లో అయితే చేయిస్తున్నాను. వర్క్ మొత్తం జర్దోసి వర్క్ అయితే చేయించేసాను. ఫ్రంట్ కూడా ఎలా వచ్చిందో ఒకసారి చూపిస్తాను చూడండి. ఇదిగో ఫ్రంట్ సైడ్ అయితే ఎలా వచ్చిందండి, అంటే బోట్ నెక్ కదా, సో మరీ డీప్ అయితే రాదు. హ్యాండ్స్ కూడా ఎలా వచ్చిందో చూపిస్తాను. ఇదిగోండి, జస్ట్ బార్డర్ ఇచ్చేసి చిన్ని బుట్టి ఇచ్చాను. ఇంకోటి సింపుల్ వర్క్ అయితే జరిగిందండి. ఇదిగోండి, ఇది సింపుల్ వర్క్. ఇదేంటంటే
పోస్ ఇచ్చేసి చుట్టూతో జస్ట్ జర్దోసి అనేది ఇచ్చేసాను. ఓకే, ఇంకోండి ఫ్రంట్ కూడా సేమ్ అదే డిజైన్ అనేది బ్యాక్ ఫ్రంట్ ఇచ్చేసాను. ఇంకోటి అయితే స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్ ఉంది వర్క్ది, అది కూడా చూపిస్తున్నాను ఒకసారి చూడండి. ఇది వచ్చి గ్రీన్ అండి, మంచి గ్రీన్కి ఆనంద్ బ్లూ కాంబినేషను. థ్రెడ్ వర్క్ వచ్చింది, మధ్యలోని థ్రెడ్ వర్క్ ఇచ్చేసి జర్దోసి కూడా యూస్ చేశానండి. సిల్వర్ జర్దోసి యూస్ చేశాను, లీవ్స్లా ఇచ్చాను. బుటీ కూడా చాలా బాగుందండి. బ్యాక్ వచ్చి కట్ వర్క్ ఇచ్చేసాను. కట్ వర్క్ ఇచ్చేసి మీకు ఏంటంటే మధ్యలో హోల్ లాగా వస్తుంది అనమాట, బ్యాక్ హోల్ అయితే వచ్చేస్తుందండి. కట్ వర్క్ ఇచ్చాను. హ్యాండ్కి కూడా బార్డర్ ఇచ్చేసి మొత్తం ఇలా బుటీస్ అనేది ఇచ్చేసాను. బుటీస్ కూడా చాలా బాగా వచ్చాయండి. కస్టమర్కి బుటీస్ చాలా బాగా నచ్చాయని చెప్పారనమాట. బుటీస్ చాలా బాగున్నాయండి, చాలా నీట్గా ఉన్నాయని చెప్పేసి అన్నారు. అప్పుడు పట్టుకెళ్ళిపోవడానికి వస్తున్నాను అన్నారు. సో నేను గబగబా వీడియో చేసేస్తున్నాను అనమాట. ఆల్రెడీ ఇందాక కస్టమర్ చూసారు, బాగుందండి, చాలా బాగుందన్నారు. బ్యాక్ హ్యాంగింగ్స్ వచ్చి ఇలా ఇచ్చానండి, కట్ బీట్స్తోని ఇలా హ్యాంగింగ్స్ అయితే రెడీ చేయించేసి ఈయనకైతే ఇచ్చేసాను. బాగుంది కదండి. ఇంకేంటంటే మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.